నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక వీర మహిళ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. అసలు ఎవరు ఈ వీర మహిళ? ఈమె కథ ఏంటి? అనేది తెలుసుకునే పోయే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సో గాయ్స్, మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చిన వీరులు ఎవరు అంటే మనలో చాలామంది అంటే అందరూ చెప్తాము. మహాత్మా గాంధీ గారు, అండ్ అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, టంగుటూరి ప్రకాశం పంతులు, జవహర్ లాల్ నెహ్రూ, ఇలా పేర్లైతే చెప్తాము. సో వీళ్ళందరికన్నా నాకెంతో ఇష్టమైన వ్యక్తి కథ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒక వీర మహిళ గురించి చెప్పబోతున్నాను. ఈమె కథనే ఎందుకు చెప్పబోతున్నానంటే, అప్పట్లో ఈమె లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు లేరు. అందుకే ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆమె కథ చెప్తా. అది 1922వ సంవత్సరము. అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. అప్పుడు కోలకత్తాలో ఒక కోటీశ్వరునికి పుట్టిన కూతురు ఈ అమ్మాయి. వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తూ డబ్బు బాగా సంపాదించు వచ్చిన డబ్బుతో కొంచెం బ్రిటిష్ గవర్నమెంట్కి పన్నుగా చెల్లించేవాడంట. వాళ్ళ నాన్న తండ్రి కూతుర్లే హ్యాపీగా ఉండేవాళ్ళంట. అదే టైంలో అక్కడక్కడ చుట్టుపక్కల కోల్కత్తా చుట్టుపక్కల ఫ్రీడమ్ ఫైట్ జరుగుతూ ఉండేదంట. ఆ నోట ఈ నోట పడి ఈ ఫ్రీడమ్ ఫైట్ చేసే వాళ్ళ గురించి ఆ అమ్మాయి చెవిన పడింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న మనం ఎందుకు ఫ్రీడమ్ ఫైట్ చేయకూడదు, మన దేశం కోసమే కదా చేద్దాం అన్నదంట. వాళ్ళ నాన్న, ఎందుకమ్మా మనకి మంచిగా బిజినెస్ చేసుకుంటున్నాం, మంచిగా ఉన్నాము, ఎందుకు చెప్పు అవసరమా అన్నదంట. కానీ ఆమె వాళ్ళ నాన్న మాటలు లెక్క చేయకుండా, లేదు నాన్న మనకు స్వాతంత్రం రావాలి, నేను ఫ్రీడమ్ ఫైట్ చేస్తా అని వాళ్ళ నాన్నని ఇంటిని వదిలి వెళ్ళిపోయిందంట. వెళ్తూ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? అప్పట్లో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళిందట. పోతూ అక్కడికి వెళ్ళి ఆయన టీంలో జాయిన్ అయింది. ఆయన టీంలో జాయిన్ అయినాక కొన్ని రోజులకి ఆమెకి పెళ్ళి కుదిరింది. ఎవరితో? బ్రిటిష్ గవర్నమెంట్కి పోలీస్ ఆఫీసర్తో పెళ్ళి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది. అయితే పెళ్ళయింది ఆ అమ్మాయికి. ఎవరితో? బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్తో పెళ్ళయింది. ఆయన పెళ్ళాన్ని అడిగాడంట ఆ అమ్మాయిని, ఎవరు చెప్పు మీ నాయకుడు, మనం హ్యాపీగా ఉందాము, ఎవరు చెప్పు పట్టి మీ నాయకుడిని అంటే, లేదు నీ దారి నీదే, నా దారి నాదే, మేము ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నాం, నేను ఆయన్ని పట్టిస్తే ఫ్రీడమ్ ఫైట్ ఆగిపోతుంది, స్వాతంత్రం రాదు, నీ దారి నీది, నా దారి నాది అని ఆయనకు చెప్పిందంట భర్తకి. కానీ ఆఫీసర్లు, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు, నీ భార్య కదా, నీ భార్య ఫ్రీడమ్ ఫైట్ చేస్తుంది కదా, ఎలాగైనా సరే తనతో ఇన్ఫర్మేషన్ లాక్కో, వాళ్ళ నాయకుడు ఎవడో తెలుసు అని వాళ్ళు అక్కడ ప్రెజర్ చేశారంట ఆ ఆఫీసర్కి. అక్కడ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, ఇక్కడ ఈ అమ్మాయి నా మాట వింటం లేదు, ఎలా అని ఒక ప్లాన్ చేశాడంట. ఆమె రోజు ఫ్రీడమ్ ఫైట్ చేసేకే వెళ్ళిపోయేదంట. మార్నింగ్ ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక ఆ ఆఫీసరు అమ్మకి తెలియకుండా ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్ళాడంట. వాళ్ళ నాయకుడి దగ్గరకు వెళితే అప్పుడు పట్టుకోవచ్చు కదా అని. సో అమ్మ వెళ్తుంది, వెనక ఆయన వస్తున్నాడు, ఆమెకు తెలియకుండా. అటు సైడ్ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు కారులో వస్తున్నారంట. ఈయన చూసి కాసి వెంటనే మన గన్ను తీసి షూట్ చేశాడంట. అయితే ఆ బుల్లెట్ ఆయనకు తగలలేదు, డ్రైవర్కి తగిలిందంట. సో డ్రైవర్కి తగిలిందో పక్కన తగిలిందో తెలియదు, కానీ ఆయనకి తగలలేదంట బుల్లెట్. ఈ సీన్ మొత్తం చూస్తున్న ఆయన భార్య భర్తని చూడకుండా పక్కనే ఉన్న రాడ్ తీసుకొచ్చి తల మీద కొట్టి, తల పగలగొట్టి చంపేసిందంట. ఆయన అన్నాడంట, బోస్ గారు, ఏందమ్మా మీ ఆయన నువ్వు చంపేశావు అంటే,
ఆడు నా మొగుడు కావచ్చు, కానీ మిమ్మల్ని చంపాలనుకున్నాడు. అందుకని వాడిని నేను చంపేశాను. మీరు పోతే ఎలాగండి? ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళు ఎవరు? మనకు స్వాతంత్రం రావాలి. కాదమ్మా, ఇప్పుడు పోలీసులు నిన్ను పట్టుకుంటారమ్మా అది ఇది అంటే, మీరు వెళ్ళిపోండి, నేను లొంగిపోతా. మీరు ఫ్రీడమ్ ఫైట్ చేయాలి, మనకు స్వాతంత్రం రావాలి అని చెప్పి వాళ్ళ నాయకుడిని మిగతా సేనని పంపించి ఆ బ్రిటిష్ ఆఫీసర్లకి ఆ అమ్మాయి లొంగిపోయిందంట. అప్పటి నుంచి ఆ అమ్మకి వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టారంట. మొహం మీద తన్నారంట, కాళ్ళు విరగొట్టారంట, రక్తం వచ్చేలా కొట్టారంట. అయినా ఆ అమ్మ వాళ్ళ నాయకుడి పేరు చెప్పలేదంట. లాస్ట్కి టార్చర్ చేసే వాళ్ళలో స్పెషలిస్ట్ ఉంటారు కదా, థర్డ్ డిగ్రీ అట్లా ప్రయోగించే వాళ్ళు, వాళ్ళని కూడా పిల్లంపించిండ్రంట. వాళ్ళు అడిగారంట, మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు అంటే, మా నాయకుడు నా గుండెల్లో ఉన్నాడు రా అని చెప్తే ఒక కత్తి తీసుకొని ఆ అమ్మ రొమ్ములు కోశారంట. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఆలోచించండి. హ్యూమన్ బాడీకి ఒక చిన్న గుండు సూది కుచ్చుకుంటేనే మనం విలువిల్లాడిపోతాం. అలాంటిది కత్తి తీసుకుని రొమ్ములు కోశారంట. అయినా కానీ ఆ అమ్మ ఆయన పేరు చెప్పలేదంట. వాళ్ళకి పిచ్చి లేచిపోయిందంట బ్రిటిష్ ఆఫీసర్లకి. ఏందిరా ఈ పట్టుదల, ఏంది ఈ అమ్మ ఇలాగుంది అని వాళ్ళు పిచ్చి లేచిపోయారంట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత బోస్ గారు ఫ్రీడమ్ ఫైట్ చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళని అందరినీ తరిమేశారంట. ఈ అమ్మాయికి రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి కొన్ని డబ్బులు ఇచ్చారంట. డబ్బు తీసుకొని ఆ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళకుండా హైదరాబాద్ వచ్చి పూలు అమ్ముతూ బతికిందంట. ఆ తర్వాత ఆ వీరమాత ఎలా చనిపోయిందో తెలియదు, కానీ ఇది ఆ అమ్మాయి స్టోరీ. ఈ కథ విన్న తర్వాత అయితే నాకు ఎదలు అయిపోయింది గైస్. సో అందుకని ఈ కథని మీకు తెలిసేలా చేస్తున్నా. ఈ వీర మహిళ గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చేయండి. ఆ వీరమాత పేరు ఆర్య మెహ్రా. ఈ వీరమాత గురించి తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చేయండి, కామెంట్ రాయండి.